ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల జంగారెడ్డిగూడెంలో స్వయంభూగా వెలసినటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. నిత్యం ఎంతో మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. మన ఓంకారం ఆలయ దర్శనం కార్యక్రమంలో ఈరోజు శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తరిద్దాం. ఏలూరులోని ద్వారకా తిరుమల నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇక్కడంతా అటవీ ప్రాంతంగా ఉండేదిట. ఓ మద్ది చెట్టు కింద ఆంజనేయ స్వామివారు వెలసిన కారణంతో ఇక్కడి స్వామివారు మద్ది ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందారు. అయితే ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. పూర్వం త్రేతా ద్వాపర యుగాలలో స్వామివారి భక్తుడైనటువంటి మద్యుడు అనే మహర్షి ఆంజనేయుడితో యుద్ధం చేయాల్సి రాగా అస్త్ర సన్యాసం చేసి తనువు చాలించాడు. తరువాత కలియుగంలో మధ్య మహర్షి ఇక్కడ నివసించేవాడు. ఇక్కడ ఆలయం పక్కనే ఎర్ర కాలువ అని ఉండేది. మధ్య మహర్షి ప్రతినిత్యం ఎర్ర కాలువలో స్నానమాచరించేందుకు వెళ్లేవాడు. ఒకరోజు కాలువను చేరుకోలేకపోతున్నటువంటి మహర్షిని ఒక వానరం చెయ్యి పట్టుకుని స్నానం చేయించింది. ఇదంతా దివ్య దృష్టితో చూసినటువంటి మహర్షి తన చెయ్యి పట్టుకున్నది మరెవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామివారేనని ఆయన గ్రహించారట. అప్పుడు స్వామివారితో మహర్షి, స్వామి, మీరు ఎప్పుడూ నాతోనే ఉండేటువంటి దివ్యమైన వరాన్ని నాకు ప్రసాదిస్తారా అని వేడుకున్నారట. అందుకని స్వామివారు, నాయనా, నువ్వు ఇక్కడ మద్ది చెట్టు రూపంలో ఉంటే నేను నీ చెంత వెలుస్తాను, నీ పేరుతో భక్తుల కోర్కెల్ని తీరుస్తాను అని సెలవిచ్చారట. అప్పటినుంచి ఇప్పటి వరకు స్వామివారు మధ్య ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెంది కాలక్రమేణా మద్ది ఆంజనేయ స్వామిగా పేరు పొందింది ఈ ఆలయం. మంగళవారం రోజు ఈ స్వామివారికి 108 ప్రదక్షిణలు గనక చేస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శనివారం రోజున స్వామివారి దర్శన భాగ్యంతోనే శనిదోష పరిహారం కూడా జరుగుతుంది. ఆదివారం రోజున ఇక్కడి ఆంజనేయ స్వామివారిని గనక దర్శించుకుంటే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి అంటారు. ప్రాంగణంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా నెలకొని ఉంది.
మహత్తుగల శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని మన జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా దర్శించుకుని తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.